రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. నిలబడుతుండే నన్ను నీ సెలవు చాటున మరుగు చేసుకొనండి. నా మాటలు కాక మీ వాకులతో నింపి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృప మన మీద ఆయన అనుగ్రహింపచేసి త్రిత్వంలో 2వ ఆదివారంలోనికి మనము వచ్చాం. ఈ 2వ ఆదివారంకి ముందు మనము మొదటి ఆదివారంలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. జ్ఞాపకం ఉందా? ఎక్కడ నీవు ధనవంతుడవు, ఎక్కడ నీవు ధనవంతుడవు, ధనాన్ని బట్టి అతిశయపడవద్దు. రెండోది, ఈ లోక ధనము పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలి. మూడోదిగా, తన కొరకు ధనము కూర్చుకుంటే ఈ లోకములో తినుము, త్రాగుము, సుఖించము. ఎర్రివాడ, నీ ప్రాణము ఈ రాత్రి అడిగితే నువ్వు సంపాదించిన సంపాదన ఎవరు దగును? నీవు ఈలోక సంపద కొరకు ఆశపడుతున్నావు, కానీ పరలోక సంపద నీ కొరకు ఉన్నదని నీవు జ్ఞాపకము చేసుకో. నీవు ఎక్కడ ధనవంతుడవు, భూలోకంలోనా పరలోకంలోనా? ఈ విషయాన్ని గురించి మనము గత ఆదివారపు దినాల్లో జ్ఞాపకము చేసుకున్నాం. ఈ దినము త్రిత్వంలోని 2వ ఆదివారంలోనికి మనం వచ్చాం. ఈనాటి 3 పాఠ్య భాగాలలో ప్రవక్త యెషయా, అలాగనే యోహాను, ప్రకటనల గ్రంథము యోహాను, లూకా సువార్తికుడు, ఈ 3 పాఠ్య భాగాలలో ఈ దినము మనము ఒక అంశంలోనికి వస్తున్నాం. ఈనాటి అంశం ఏంటంటే, నీ వాస్తవ స్థితి నీవు గుర్తించు. నీ వాస్తవ స్థితి నీవు గుర్తించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి నీవు మార్పు చెందావు, ఆ స్థితిని గురించి దీనిన జ్ఞాపకం చేసుకుంటున్నా. కొంతమంది ఊహల్లో వ్యవహరిస్తూ ఉంటారు. చూసిందల్లా నాకే కావాలి అని ఊహించుకుంటారు. నేను ఇలాగ ఉంటే బాగుండనేమో, లేకపోతే ఇలాగూ నా జీవితం ఇలాగుంటే ఇంకా బాగుండనేమో అనేది చాలామంది కళ్ళకంటారు, ఊహించుకుంటూ ఉంటారు. ఆ కళల్లో వారు మరిసిపోతారు. మన వాస్తవ స్థితి మనకి ఒక ప్రక్క జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఒక ప్రక్క మనము అధికమైన కలకని, సంతోషంతో ఉండాలని ఆశపడుతున్నాం. మానవుని జీవితంలో ఎప్పుడు సంతోషం ఉండదు. 24 గంటలు సంతోషంగా ఉంటే మీకు దేవుడు అక్కర్లేదు. కానీ 24 గంటల సంతోషంతో మనం ఉంటామంటే ఉండం. 1 గంట లేకపోతే 2 గంటలు మాత్రమే సంతోషంతో ఉంటాం. 2వ గంట దాటిన తర్వాత ఏదో ఒక శోధన మనకు వచ్చింది. ఆ శోధన వచ్చిన వెంటనే ఈ సంతోషం అంతా ఎగిరిపోతుంది. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, నా జీవితం అంతా సంతోషంతో ఉంటే బాగుండునేమో, నేను ఉన్నతమైన స్థితిలో ఉంటే ఇంకా దిగులు చింత లేదేమో అని కళ్ళగంటుంటాం, ఊహించుకుంటుంటాం, వాస్తవ స్థితి మనకు తెలియకుండానే. కానీ దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే, నీ వాస్తవ స్థితి నీవు జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో, ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఎంత ఉన్నతమైన స్థితిలోకి లేవనెత్తాడో దాన్ని నీవు జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి ఉన్నది. కనుక మనం ఎప్పుడైనా సరే మన వాస్తవ స్థితిని జ్ఞాపకము చేసుకోవాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలాంటి స్థితిలో ఉన్నాము, ఎలాంటి స్థితిలో నుంచి ఎలాంటి స్థితిలోకి ఇప్పుడు దేవుడు మనల్ని రప్పించాడు, ఇవన్నీ కూడా జ్ఞాపకము చేసుకోవాలి. కానీ మనం సిగ్గుపడతాం. మన వాస్తవ స్థితి చెప్పుకోవడానికి మనం సిగ్గుపడతాం. ఎందుకంటే ఒకప్పుడు ఏమీ లేని వాడని ఇప్పుడు ఉన్నతమైన స్థితిని దేవుడు కలుగ చేశాడు. ఒకప్పుడు ఆహారం లేనటువంటి వాడను, పస్తులతో జీవించిన వాడను, ఇప్పుడు నా స్థితి మెరుగుగా చేసినందుకు దేవునికి కృతజ్ఞత అని చెప్పుకోలేనటువంటి సిగ్గుపడేటువంటి వారుగా మనం ఉండిపోతున్నాం. అంటే నీ వాస్తవ స్థితి, గత స్థితిని
మనం మర్చిపోకూడదు. మన స్థితిని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాన లేఖన భాగంలో ప్రాముఖ్యముగా ఈనాటి అంశం నీ వాస్తవ స్థితి గుర్తించు అంటున్నాడు. మొట్టమొదటి మాట అంటున్నాడు ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకున్నాం. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడను, దిగంబరినై ఉన్నవనియు ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవదని చెప్పుకొనుచున్నావు. చాలండి. ఇక వాస్తవ స్థితిని గుర్తించలేదు. ఏ సంఘాన్ని గురించి ఈయన మాట్లాడుతున్నాడంటే లవోదికా సంఘాన్ని గురించి. పద్మాసు దీపములో ఖైదీగా ఉన్నటువంటి యోహాను, చెరపట్టబడిన యోహాను దేవుని దర్శనము ద్వారా ఈ గ్రంథాన్ని రాస్తూ ఈ గ్రంథంలో 7 సంఘాల గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఈ 7 సంఘాలలో లవోదికా సంఘం దాని గురించి దూత రాస్తున్నట్టు ఈ మాట ఆయన మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచన చేసినప్పుడు, నీవు దౌర్భాగ్యుడవు అంటున్నాడు. ఎందుకు ఇంత ఘోరంగా దేవుడి సంఘాన్ని తిడుతున్నాడు? ఈ సంఘంలో మనుషులను ఎందుకు తిడుతున్నాడు? వారి స్థితి ఎలా ఉన్నది అంటే, వారు ఎలాంటి స్థితిలో ఉండి కూడా వారు ఏమనుకుంటున్నారంటే నేను బాగా ధనవంతుడను అని అనుకుంటున్నాడు, నేను బాగా ధనాన్ని సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నాడు. కానీ ఇంతకు ముందు నీ స్థితి ఎలా ఉన్నది? ఇంతకుముందు మన స్థితి ఎలా ఉన్నది కదండి? ఎలా ఉన్నది మన స్థితి? పూట గడవలేనిటువంటి స్థితిలో మనం అందరం ఉన్నాం. ఎలాంటి వారమంట? మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారం. మన స్థిరాస్తులేమి తల్లిదండ్రులు సంపాదించలేదు, వాళ్ళు బిడ్డలను బ్రతికించారు, కాయ కష్టం చేసుకుని బిడ్డల్ని బ్రతికించారే తప్ప మనకు ఆస్తులేమి ఇవ్వలేదు, లేకపోతే ఎకరాల పొలాలు మనకి ఇవ్వలేదు, మన దాల్చించలేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన జీవితాలు మెరుగవుకుంటూ వచ్చేస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన జీవితాలు మెరుగవుకుంటూ వచ్చేస్తున్నాయి. ఒక దినాన ఒక మరి కుటుంబంలోని 4 ఫ్యామిలీలు ఉండేవి. 4 ఫ్యామిలీలు ఉండేవి. ఇప్పుడు 4 ఫ్యామిలీలు ఒక కుటుంబంలో ఉండగలుగుతాయా? ఉండటానికి అవకాశం ఉందా? ఉండటానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఎక్కడి నుంచో వస్తారు మీరే. మంచి కుటుంబాన్ని పాడు చేసి వేరు చేసేటువంటి వారు ఎవరంటే మీరే, స్త్రీలు. మంచి కుటుంబాలు పాడు చేస్తారు. మీరు ఎలా వస్తారో తెలుసండి? నెమ్మదిగా వస్తారు కదండి. నెమ్మదిగా ఏమైనా వస్తారు, నా తల్లిదండ్రులు విడిచిపెట్టి నేను వచ్చానయ్యా నీ దగ్గరికి, నా తల్లి అయినా నా తండ్రి అయినా నీవే అని మాయ మాటలు చెప్తారు. కొంతకాలం దాటిన తర్వాత ఎవరిని వేరు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి కదండి. ఎవరు వేరు చేస్తారు? వచ్చిన స్త్రీ భార్య మొట్టమొదటిగా ఎవరిని వేరు చేసిందంటే అన్నదమ్ములను వేరు చేసిద్ది. మొదటి పాయింట్ అదే, అన్నదమ్ములే వేరు చేసిద్ది. ఆమె టార్గెట్ అదే ముందు. ఆ తర్వాత ఇంకెవరున్నారంటే తల్లిదండ్రులు, అత్తమావులను వేరుపరిచిద్ది కదండి. కలిసి ఉంటానయ్యా, నీతో కలిసి కాపురం చేస్తానయ్యా అని చెప్పినటువంటి ఈ స్త్రీయే ఎలా వచ్చిందో మనకు తెలుసు, ఎలా ఉందో మనకు తెలుసు, ఎలా ఒదిగి ఉందో మనకు తెలుసు. ఒదిగిన తర్వాత ఆమె పరిస్థితి ఎలాగో మార్చబడిందో మనకి తెలుసు కదండి. ఏకముగా కలిసిగా ఉన్నటువంటి కుటుంబాన్ని ఎవరు వేరు చేస్తున్నారంట? ఈ స్త్రీయే వేరు చేస్తున్నది. వీరందరూ కూడా పురుషుడికి దూరం అయిపోయారు. అన్నదమ్ములు దూరం అయిపోయారు, అక్కా చెల్లెలు దూరం అయిపోయారు, తల్లిదండ్రులు దూరం అయిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారా? ఒకళ్ళుగా ఉన్నారా? ఏమ్మా చెప్పండి, ఇద్దరుకున్నారా? ఒకళ్ళున్నారా? చెప్పాలి దీనికి సమాధానం, మీరే చెప్పాలి కదా. వీళ్ళు ఇద్దరుగానే ఉన్నారు, కానీ వాళ్ళు ఇద్దరుగా లేరు. ఎవరు వస్తున్నారంట? ఇప్పుడు ఎవరు వస్తారండి కదండి? అన్నదమ్ములు వెళ్ళిపోయారు, అక్క చెల్లెలు వెళ్ళిపోయారు, తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. పురుషుడు దగ్గర ఉన్న వారందరూ కూడా వేరు చేయబడ్డారు. ఇప్పుడు స్త్రీ దగ్గర ఉన్న వారందరూ ఎక్కడికి వస్తారండి? ఎక్కడికి వస్తారు? నేను విడిచిపెట్టి వచ్చానని చెప్పిందిగా కదా. నా తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చానయ్యా, నా అన్నదమ్ములు విడిచిపెట్టానయ్యా, నా ఊరిని విడిచిపెట్టి వచ్చేసానయ్యా అని చెప్పిన ఈ స్త్రీయే అందరినీ తీసుకొచ్చేసింది ఇక్కడికి. అందరిని ఇక్కడికి తీసుకొచ్చేసి చక్కగా స్థిరంగా పెట్టేసింది. ఇంట్లో వాళ్ళని బయటికి నెట్టేస్తుంది, బయట వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చేస్తుంది. ఇది స్త్రీ. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ స్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయాలి. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి మనం వచ్చామో, ఏ స్థితిలో నుంచి మనకు వెళ్ళిపోతున్నామో ఒకసారి ఆలోచన చేయండి కదండి.
నాయనమ్మను చూడదు, తాతనే చూడదు. ఎవరికి దగ్గర అవుతారండి మనవడు? కదండి. కొడుకు బిడ్డ ఎవరికి దగ్గర అవుతాడు? నాయనమ్మకి దగ్గర అవుతాడా, తాతకు దగ్గర అవుతాడా? ఒకసారి ఆలోచించేశారా? ఎవరికి దగ్గర అవుతాడట? అమ్మమ్మకి దగ్గర అవుతాడు, తాతకు దగ్గర అవుతాడు. అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రులు అనగా జన్మనిచ్చిన తండ్రి వంశధారకుడు ఏంటంటే తాతను, మూల పురుషుడండి, తాతను నాయనమ్మను విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళాడంటే ఈ పిల్లవాడు అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాడు కదండి. అమ్మమ్మ దగ్గరికి వెళ్తాం ఎప్పుడైతే, ఎవరైనా అంతే కదా. అమ్మమ్మ దగ్గరే పడుకుంటాం, అమ్మమ్మ దగ్గరే ఉంటాం. మరి నాయనమ్మ ఏది? నీ వారసుడు కదా. కానీ ఈ స్థితిని అన్నిటిని మర్చిపోతాం మనం. ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితిలోకి వచ్చాము అనేది ఆలోచన చేయము. మనం ఏమంటామంటే తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చేసింది, ఊరి విడిచిపెట్టి వచ్చేసింది, సమస్త విడిచిపెట్టేసింది. మనల్ని మన బిడ్డగా చూసుకోవాలని తల్లిదండ్రులు ఆశపడుతుంటే వాళ్ళని ఎల్లగొట్టేసి వారి తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తుంది. ఇది ఎక్కడ న్యాయం అండి? ఏ స్థితిలోకి వస్తున్నాం? చూడొకసారి అన్నాడు ఆ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఏమని చక్కని మాట అంటున్నట్టే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు ఉన్నవని ఎరుగక అంటున్నాడు ఆయన. ఇవన్నీ కూడా ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ సంఘంలో ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఆ సంఘం నీకన్నా గొప్పదే, నీకన్నా విశ్వాసంతోనే ఉన్నది, నీకన్నా అదండి పూటకి 3 సార్లు ప్రార్థన చేసిన సంఘం ఇది కూడా కదండి. ఎర్రటెండలో పక్కన ఏడిమి తట్టుకుని ఆ ప్రార్థన చేసిన సంఘమే. కానీ ఆ సంఘాన్ని గురించి ప్రభు ఒక తప్పు ఎత్తి చూపిస్తున్నాడు. ఏమని ఎత్తి చూపిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు గుడ్డి వాడవు అని చెప్తున్నాడు. నువ్వు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నవాడు. ఇలాంటి ఈ తిట్లు ఎందుకు ప్రభు తిడుతున్నాడంటే, వీటిని అన్నిటినీ కూడా మర్చిపోయి వాడు ఏమనుకుంటున్నాడంటే, కింద వచనాల్లో అంటాడు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనిచున్నావు. నీవు ధనవృద్ధి చేసి కొన్నట్ల అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశములకు సిగ్గు కనపడినట్లుగా ధరించినట్టుకు తెల్లని వస్త్రము, నీ దృష్టి కలిగినట్లుగా నీ కనులకు కాటుక నా యొద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని చెప్తున్నా. పేరుకి నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, కానీ నీకు వస్త్రాలు లేవు. ధనవంతుడి అంటున్నావు, నువ్వు దరిద్రుడివి అని చెప్తున్నాడు దేవుడు. నువ్వు దరిద్రుడవు, నీవు గుడ్డివాడవు, నీకు వస్త్రాలు లేవు, నా దగ్గరకు వచ్చి కొనుక్కో, నీకు తెల్లని వస్త్రము ఇస్తానని చెప్తున్నాడు ఆయన. నీ కనులకు కాటుకను నేను ఇస్తాను. వీటినన్నిటినీ కూడా విడిచిపెట్టేసి నా స్థితి బాగానే ఉందిలే, నేను గొప్పవాడినిలే, నేను ధనవంతుడిలే అని అనుకుంటున్నావేమో. ఒకవేళ నీవు ధనవంతుడు కానే కావు. అగ్నిలో పుటం వేయబడిన బంగారం యొక్క స్థితి ఎలా ఉన్నదో నీ స్థితి కూడా అలాగే రానయ్యున్నది అని ఇక్కడ తెలియపరిచినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28. అమ్మా అమ్మ అక్కడ చదవండి గట్టిగా. ధనముని నమ్ముకున్నవాడు పాడైపోను. చాలు. ఏం చెప్తున్నాడు? ధనముని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ఎందుకండి ఈ మాట చెప్పాడు? ఎవడు పాడయ్యాడు? ధనముని నమ్ముకున్నవాడు. అందరూ బాగుపడుతుంటే బైబిల్ ఎందుకు ఇలా చెప్తుంది అంటే, బైబిల్ వ్యతిరేకంగా చెప్తుందేమో మనకి. చూడు, ధనముని నమ్ముకున్నవాడు పాడైపోతాడు, మనిషిని నమ్ముకున్నవాడు బాగుపడతాడు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ధనము 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 ధనమని పరిగెడుతున్నాం. ధనము లేకుండా ఎక్కడికి వెళ్ళలేం మనం. ఎక్కడికైనా వెళ్ళాలంటే రూపాయి కావాలి, ఎంజాయ్ చేయాలంటే రూపాయి కావాలి, తిండి తినాలంటే రూపాయి కావాలి, నూతన వస్త్రాలు కట్టుకోవాలంటే రూపాయి కావాలి. రూపాయి లేకుండా ఏ పని జరగదు. కానీ అధికమైన ఆలోచన, అధికమైన సంపాదన, అధికమైనటువంటి జ్ఞానము లోకములో వెర్రివానిగా కనబడుతున్నది. జాగ్రత్త అని చెప్తున్నాడు. తగిన కాలమందు దేవుడు మనకి ఇవ్వవలసిన అన్నిటిని కూడా సమృద్ధిగా ఇస్తాడు. మనం చేయవలసిందంటే ఇంతవరకు చాలు, నిలకడ కలిగి మనం జీవించేవారుగా మనం ఉండాలి. అందుకని ధనము నమ్ముకున్న వాడు పాడవుతాడు. అంటే కనులకు గుడ్డితనం వస్తుంది. నేను బాగానే చూస్తున్నా కదా అనుకుంటాడు, కానీ ఆయనకి తెలియకుండానే చూపు మందగిచ్చేస్తుంది, కనులకు గుడ్డితనం వచ్చేస్తుంది. ధనము కలిగిన వాడికి కన్నులు ఎలా ఉంటాయండి? కన్నులు ఎలా ఉంటాయి చెప్పండి? కన్నులు ఎలా ఉంటాయి? కన్నులు పైకి వస్తాయి, ఎవరికి కనబడవు. ఎదుటివాడు ఇప్పటి వరకు మనతో కలిసినటువంటి నడిచిన వాడు
ఒక్కసారిగా నడమరితరపు సిరి మనకి కలిగినప్పుడు, నాకే కలిగింది అనుకోండి, నా కళ్ళు ఎక్కడికి వస్తాయండి? పైకి వచ్చేస్తాయి. నా స్నేహితుడిని నేను విడిచిపెట్టేస్తా. అలాంటి స్థితికి మనుషులు ఈ దినాల్లో వచ్చినప్పుడు, అందుకే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, లవోదోక సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు గుడ్డివాడవు, దిగంబరవు అని చెప్తున్నావు. నీ వస్త్రము లేని వాడవు, నీ కళ్ళుండి కూడా చూడలేని వాడవు. శతారం వచ్చింది కదండి, కళ్ళు అయితే ఉన్నాయి కానీ చూడలేము. శతారం వస్తే కనబడదు, మసమసగా కనబడతాయి. అలాగనే దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీకు కళ్ళు ఉన్నాయి, నీకు గుడ్డి వాడవే, నీకు వస్త్రాలు ఉన్నవి, నువ్వు దిగంబరవే, కానీ సరైన వస్త్రము నీ దగ్గర లేదు. నా దగ్గర తెల్లని వస్త్రం ఉన్నది, దాన్ని నువ్వు కొనుక్కో. నీ కన్నులు జబ్బుపోవడానికి నా దగ్గర కాటుక ఉన్నది, నువ్వు వచ్చి దాన్ని కొనుక్కో అని చెప్తున్నాడు. కాబట్టి నీ వాస్తవ స్థితి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో మనం పడి ఉన్నామో ఒక్కసారి మనం ఆలోచన చేసేటువంటి వారుగా మనం అక్కడ ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము కూడా ఏమంటున్నా అంటే, వాస్తవ స్థితి ఏమిటో కనబడడం లేదు. కనబడాలంటే వస్త్రాలు కట్టుకోవాలి కదండి, వస్త్రాలు కట్టుకోవాలి. ఏమనుకున్నా అంటే, నాకు కనబడుతుంది కదా కళ్ళు అనుకున్నాడు, కానీ వాస్తవానికి అతనికి చూపు లేదు, కనబడడం లేదు. ఏ వస్త్రము ఎలా కట్టుకోవాలో తెలియని అజ్ఞానమైన పరిస్థితుల్లో ఉన్నాము. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు ధనవంతుడు అని మురిసిపోవద్దయ్యా, జాగ్రత్త. నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు కదా, నీ ధనము ఎల్లకాలం నీ దగ్గర ఉండదు. కాబట్టి ఆయన ఆ వాస్తవ స్థితిని గురించి ఆయన ఆలోచన చేశాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ 12వ అధ్యాయము 8వ వచనాన్ని. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితంలో దేన్ని బట్టి శిక్షకు తగిన పాపము నాలో ఉన్నట్లుగా ఎవరు కనబరచలేరని ఎఫ్రాయిము అనుకునిచున్నాడు. ఇది వాస్తవ స్థితి కానే కాదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను ఐశ్వర్యవంతుడను, నాకు బహు ఆస్తి దొరికింది, నా కష్టార్జితము దీన్ని బట్టి దేవుడు నాకు శిక్ష వేయడేమో అనుకుంటున్నాడు కదండి. బాగా సంపాదించినటువంటి వ్యక్తులు అందరూ ఏమన్నా కష్టార్జితం అంటారు. నా కష్టార్జితం, దీంట్లో ఎక్కడ పాపం చేసి నేను సంపాదించలేదు. డబ్బు సంపాదించడానికి సులువైన మార్గాలు చాలా ఉన్నవి. కష్టపడి సంపాదించేది వేరు, కష్టపడకుండా సంపాదించేది వేరు, మాయ మాటలు చెప్పేది వేరు కదండి. ఇలాగూ ధనాన్ని ఎక్కువగా సంపాదించుకోగలిగినటువంటి తెలివితేటలు కలిగిన మనుషులు భూమి మీద చాలామంది ఉన్నారు. కానీ వారి తెలివితేటలతో చేతుల కష్టార్జితం వేరు, తెలివితేటలతో సంపాదించేది వేరు కదండి. చేతుల కష్టార్జితాన్ని అయితే మనం అనుభవిస్తాం, తెలివితేటలతో సంపాదించేది ఎక్కువ కాలం మన దగ్గర ఉండదు. కాబట్టి ఎలా వచ్చింది అలాగే వెళ్ళిపోతుంది. కానీ మన చేతుల కష్టార్జితం అది ఎక్కడికి వెళ్ళదు అని చెప్తున్నారు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తామన్నాడు. ఈ రెండవది ఏంటంటే, ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లుగా అగ్నిలో పుటమేయబడిన బంగారమును, నీ దిశమల్లో సిగ్గు కనబడినట్లుగా ధరించినట్టుకు తెల్లని వస్త్రము, నీ దృష్టి కలుగునట్లుగా నీ కనులకు కాటుక నా దగ్గర కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను కదండి. నీకు బుద్ధి చెప్తున్నా, ముందు కళ్ళు తెరుచుకో. దాని కళ్ళు తెరుచుకుంటే నీ వస్త్రాలు ఎలా కట్టుకుంటావో నీకు తెలుస్తుంది. వస్త్రం సరిగా కట్టుకోకపోతే నీకు సిగ్గుపోతుంది. కాబట్టి వస్త్రం సరిగా కట్టుకోవాలంటే నీ కళ్ళు తేటగా కనబడాలి. ఆ కనబడని స్థితిలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. లవోదిక సంఘమా, ఎలాంటి సంఘమా నీవంటే, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రవు, గుడ్డివాడవు, దిగంబరై ఉన్నావని ఎరుగక ఏమంటున్నాడ, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. కానీ ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏమైపోతాం? ఇదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారమై ఉన్నారు. రెండవ విషయాన్ని సువార్త పాఠ్య భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే నీ స్థితి, నీ వాస్తవ స్థితి జ్ఞాపకం చేసుకోవాలి. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఆ 100 రూపాయలతోనే బ్రతకాలి మనం. 100 రూపాయలతో బ్రతకం మనం కదండి. ఎదుటివాడిని చూసి మనం ఏం చేస్తున్నట, పులిని చూసి నక్కల వాతలు పెట్టుకున్నట్టుగా ఎదుటివాడు బాగా బతుకుతున్నాడులే, బాగున్నాడులే అని వాడితో పాటు పోటీ పడటానికి 100 రూపాయల దాంట్లో సర్దుకోకుండా 1000 రూపాయలు అప్పు తెస్తాం. 1000 రూపాయలు అప్పు తెచ్చి జలగడిగేస్తాం. ఒక్క రోజులోనే అటు పోయి ఇటు వచ్చేటప్పటికి మొత్తం అయిపోతాయి.
ఈ 900 బాకీ తీర్చేటప్పటికి ఎన్ని నిలబడుతుందో ఒకసారి ఆలోచన చేయాలి కదండి. ఎంతో కష్టపడతారు మీరు. దూర ప్రాంతాలకి మన పురుషులు స్తంభాల పనికి కష్టపడి వెళ్తున్నారు. అంత కష్టపడి వచ్చినటువంటి రూపాయిని ఇంటికి తీసుకొచ్చిన మరుక్షణమే అయిపోయింది, ఉండదు. దాన్ని దాచుకోవటం తెలియని అజ్ఞానపు స్థితిలో మనం ఉంటున్నాం. ఇంత కష్టపడ్డాం, భార్యాబిడ్డలు విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళి ఎర్రటెండలో కష్టపడుతున్నాం. తిండి తినకలేక కష్టపడి రూపాయి పోగు చేసుకుని వచ్చి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కదండి, ఇంట్లో ఏదో ₹1 అట్టిచ్చేసి ₹10 జేబులు వేసుకుని ఇష్టానుసారంగా ఖర్చు పెడితే నీ కష్టం విలువ నీకు తెలుస్తుందా? కదండి, తెలుస్తుందా? ఒక్క క్షణంలో అవి అయిపోతున్నాయి. అందుకే అన్నాడు, నీ వాస్తవ స్థితి నువ్వు జ్ఞాపకము చేసుకో. రెండో విషయాన్ని లూకా సువార్త 14వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. చదవమ్మా. చాలా ఏం చెప్తున్నా, నీ దగ్గర సరైనంత ఉందా లేదా ఎప్పుడన్నా ఎరిగి ఉన్నావా? రెండో విషయం మాట్లాడుతున్నాడు. నీ దగ్గర సరైనంత ఉందా లేదా ఎప్పుడన్నా ఎరిగి ఉన్నావా? కదండి, మనం ఒక ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవాలంటే దాదాపు 15 నుంచి 20 లక్షలు ఖర్చు ఉండదు. 20 లక్షలు మన చేతిలో ఉన్నవా లేదా అనేది మనము వాస్తవ స్థితి తెలియదు మనకి. 5 లక్షలు ఉన్నాయి, పునాది వేసేసాము అంతే. ఆ పునాది ఎన్ని సంవత్సరాలు ఆగిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి కదండి. 5 లక్షలు పెట్టి పునాది వేసాం, నిదానంగా కట్టుకోవచ్చులే అనుకుంటున్నావు, కానీ అసలు నీ స్థితి ఏంటి? నువ్వు 20 లక్షలు ఖర్చు పెట్టగల స్థితి నీకు ఉందా లేదా అనేది ఎప్పుడైనా కూర్చొని ఆలోచన చేశామా? మనం ఇంత ఇల్లు కట్టుకోగలుగుతామని ఆలోచన చేశామా? అలా ఆలోచన చేయం కదండి. ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకున్నటువంటి వ్యక్తులు ఏం చేయాలంటే ముందుగానే ఆలోచన చేయాలి. ఈ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మన దగ్గర ఉంది, ఎంత నేను బయట తేవాలి. అంటే నీ దగ్గర 5 లక్షలు ఉన్నాయి, నువ్వు బయట 15 లక్షలు తెస్తే నువ్వు ఎంత అగోదుపడి ఎంత బాకీ పాలవుతావు ఒకసారి ఆలోచన చేసావా? అందుకే దేవుడు అంటున్నాడు ఏమంటే, నీవు లెక్క చూసుకోవాలి. ఒక పని మొదలు పెట్టాలంటే ఈ పని పూర్తవుతుంది, నా దగ్గర ఇంత ఉంది కనుక నేను పునాది వేస్తుంటాను, ధైర్యంగా పునాది వేసుకోవచ్చు. 20 లక్షలు నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా పునాది వేసుకోవచ్చు, అది తొందరగానే ఇల్లు పూర్తవుతుంది. అదేమీ లేకుండా 5 లక్షల రూపాయలు నీ చేతిలో పెట్టుకుని సరిపోద్దులే వాడే ఇస్తాడు ఈడే ఇస్తాడంటే నువ్వేమైపోతావు? చివరికి ఈ ఇల్లు ఆగిపోతే నవ్వులు పాలవ్వా? నిన్నందరూ ఎగతాళి చేయరా? కదండి, నిన్ను ఎగతాళిగా మాట్లాడరా? ఆ స్థితి ఎందుకు మనకి? ఉన్న స్థితిలోనే మనం జాగ్రత్త పడాలి అని చెప్తున్నాం. అందుకే ఇక్కడ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 14వ అధ్యాయం 28వ వచనంలో ఆయన అంటున్న మాట మనం చూస్తాం. మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించకు కావలసిన దానికి తన యొద్ద ఉన్నదో లేదో అతను కూర్చుని తగులుబడి మొదట లెక్క చూసుకున్నాడా అని చెప్తున్నా. ఈ ఉపమానం ప్రభు చెప్తున్న మాటలు ఇవి. ఒక గోపురాన్ని కట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకి ఇది కట్టగలుగుతానా లేదా అనేది ఒక్కసారి కూర్చుని ఆలోచన చేయడా? దాని సామాన్ ఎంత కావుతుందో, సిమెంట్ ఎంత కావాలో, ఇసుక ఎంత కావాలో, ఐరన్ ఎంత కావాలో ఒకసారి కుటుంబ సభ్యులందరూ కూర్చోబెట్టి మాట్లాడుకుని దీన్ని కట్టుకోగలిగే శక్తి మనకు ఉందా లేదా అని ఆలోచన చేయడా? ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తేనే మన వాస్తవ స్థితి జ్ఞాపకం వచ్చేసింది. అలాంటిది ఆలోచన చేయకపోతే మనం ముందుకి వెళ్ళలేం. ఒకవేళ ఆలోచన చేయకుండా మొదలేసి మధ్యలో ఆగిపోతే ఏమంటారండి? మనల్ని ఏమంటారు చెప్పండి? మనమే అంటాం కదా, ఆర్భాటంతో చేశాడు, చివరికి ఇల్లు అవ్వలేదు, వాకిలు అవ్వలేదు, మొండిగోడలు ఉన్నాయి అని చెప్తాం మనం కదండి. అందుకే అన్నాడు, నీ వాస్తవ స్థితిని ఒకసారి సరి చేసుకో. నేను ఈ ఇల్లు కట్టగలుగుతానా, ఈ గోపురం కట్టగలుగుతానా లేదా? ఒకవేళ కట్టలేకపోతే విడిచిపెట్టేసి, కట్టగలిగే సమర్థత నీలో ఉన్నప్పుడు లెక్క చూసుకుని 20 లక్షలు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఆ 20 లక్షలు నీ చేతిలో ఉన్నప్పుడు మాత్రమే నీవు గృహాన్ని నిర్మాణము చేసుకోవాలి. ఎవడో ఇస్తున్నాడు లేదో చేస్తున్నా అంటే ఎవడు మనకి ఇవ్వడు. ఇస్తానన్నవాడు ఎవడని ఇచ్చాడండి? ఎవడు ఇవ్వడు. అందుకే లేఖన భాగము చక్కని మాట మాట్లాడుతూ సరిపోయిన ధనము, సామర్థ్యత, వస్తువులు అన్నీ కూడా మరి సక్రమంగా ఉన్నవా లేవా అని లెక్క చూసుకున్న తర్వాతే గృహం కట్టుకోవడానికి ముందు దిగాలి.
అలాగనే ప్రభు మాట్లాడుతున్నట్టు ఈ మాట ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచన చేసినప్పుడు మాట్లాడుతున్నాడు. చూడండి 29:30 చదువుకుందాం. 29:30 దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపక లేకపోయినందున చూసువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన కానీ కొనసాగింపలేకపోయినని అతన్ని చూసి ఎగతాళి సాగరు కదండి. ఇడైతే ఆర్భాటంతో కడతానే ప్రయత్నం చేశాడు, కట్టాడు. ఇప్పుడు ఏమైపోయాడంట? కట్టలేకపోయాడు. మనసు చూసిన మనుషులంతా ఏమనుకుంటారు కదా? ఇడు కట్టలేకపోయాడు, అసమర్థుడు అనుకుంటారు. ఆ స్థితి రాకుండా ఉండడానికి మొట్టమొదటిగా నీవు లెక్క చూసుకోవాలి. నేను ఈ గృహాన్ని కట్టగలుగుతానా లేదా అనేది లెక్క చూసుకోవాలి. మనం కూడా అంతే, 5 లక్షలని కట్టేద్దాం అంటున్నాం, కానీ అసలు మొత్తం డబ్బులు లేకుండా కడితే నువ్వు ఎక్కడ వెళ్తావు, ఎంత నవ్వులు పాలవుతావు ఒకసారి ఆలోచన చేయండి. ఒక ఇంటిని పునాది వేయబడాలంటే నీ స్థితి ఎలా ఉన్నది, నాకు ఆ స్తోమత ఉందా, నాకు ఆ ధనం ఉందా, నాకు ఆ ధైర్యం ఉందా అనేది మొదలుగా నిన్ను పరిశీలన చేసుకో. నిన్ను పరిశీలన చేస్తున్న తర్వాత నీవు ముందుకు దిగినప్పుడు కదండి, నీది ఏదైతే తలపెడతావో అది సహాయము చక్కగా అందుతూ ఉంటుంది. ఒక విషయంలో నాకు కోట గారు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. సందర్భాన్ని బట్టి చెబుతున్నా, ఆయన పొగడాలని కాదు, కానీ ఒక్కొక్క విషయంలో గుర్తు వస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను ముందుగానే తెలియపరుస్తాడు. మనం ముందుగా మన చేతిలో ఉంటేనే మనం ఏదైనా మొదలెయ్యాలి. చేతిలో లేకుండా ఏది మొదలెయడానికి వీలు లేదు, అది కొనసాగింపదు. ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఈ వాక్యం చదివేటప్పుడల్లా ఆయన జ్ఞాపకం వస్తామన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కారణం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఏ యజమానురాలైనా కుటుంబంలో ఉన్నట్టు వారు ఎవరైనా సరే ఒక గృహాన్ని కట్టుకోవాలంటే దాన్ని మనం సరిచూసుకోవాలి. దానికి స్తోమత మనకుందా లేదా అనేది కూడా జ్ఞాపకము చేసుకోవాలి. స్తోమత లేకుండా పెద్ద పెద్ద గృహాలు కడతాం మనం. అవి అవ్వడానికి 10 సంవత్సరాలు పట్టొచ్చు, 15 సంవత్సరాలు పట్టొచ్చు. చిన్న గృహం కట్టుకో, చక్కని గృహం కట్టుకో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకున్న దాంట్లోనే తృప్తిగా కట్టుకోవాలి. అందుకే గోపురము కట్టవలసిన యజమానుడు అన్నీ కూడా చూసుకున్న తర్వాతే దాని పునాది వేయాలి. ఒకవేళ దాని పునాది వేసిన తర్వాత దాన్ని కొనసాగించకపోతే నీ బోటోళ్ళు నా బోటోళ్ళు ఏమంటారో తెలుసా అండి? ఒరే, ఎంత పునాది వేసావు కానీ ఇల్లు కట్టలేకపోయావని ఎగతాళి చేస్తారేమో, జాగ్రత్త. నీ వాస్తవ స్థితిని ఒకసారి ఆలోచన చెయ్యి అంటున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, అందుకే ఇక్కడ లేఖన భాగంలో ఈ 31వ వచనంలో కూడా ఇంకొక మాట చెప్తున్నాడు ఆయన. మరియు ఏ రాజైనా ఒక రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదికి 20,000 మంది వచ్చునని 10,000 మందితో ఎదిరింప శక్తి కలదో లేదో అని కూర్చుని మొదట ఆలోచింపడా కదండి? ఆలోచిస్తాడా లేదా? ఒక రాజు మీదకి యుద్ధానికి వస్తున్నాడు. యుద్ధానికి వచ్చినప్పుడు రాజు దగ్గర 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. 20 లక్షల మంది ఉన్నారు, లేకపోతే 20,000 మంది ఉన్నారు. 20,000 మంది ఉన్నారు. వారు ఒక రాజ్యం మీదకి వస్తున్నాడు. కానీ ఈ రాజు దగ్గర 10,000 మందే ఉన్నాడు. ఈ 10,000 మంది 20,000 మందిని ఎదిరించే శక్తి ఏమైనా ఉంటుందా అంటే ఈయన దగ్గర లేదు. లేనప్పుడు ఏం చేస్తాడంటే కూర్చుని ఆలోచన చేస్తాడు. సామంత రాజులను పిలిచి, మంత్రులు పిలిచి, సహచారులను పిలిచి, అయ్యా, మన దగ్గర సైన్యం 10,000 మందే ఉన్నారు, అవతల సైన్యం 20,000 మంది ఉన్నారు. మనము యుద్ధము చేస్తే మనము ఓడిపోతాం, నవ్వులు పాలవుతాం. కనుక వారితో మనం ఏం చేయాలంట? సమాధాన పడాలి. కూర్చొని ఆలోచన చేస్తారయ్యా, మేము యుద్ధము చేయడానికి సమర్థము కాము అని ఒక వర్తమానం పంపిస్తే మంచిదేమోనని ఆలోచన చేసేటువంటి రాజులు లేకపోలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము ఆయన అంటున్న మాట ఏంటంటే చక్కని మాట మాట్లాడుతున్నాడు. 2వ వచనం అంటున్నాడు, 2వ అధ్యాయం, నీ దగ్గర సరిపోయినంత ఉన్నదా లేదా ఎప్పుడైనా తెలుసుకున్నావా? నీ దగ్గర ఉందా లేదా అని తెలుసుకోవాలి. మన దగ్గర ఉందో లేదో తెలుసుకున్న తర్వాత సహాయము చేయాలి. మన దగ్గర లేని దాని కొరకు సహాయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి గోపురము కట్టవలసిన వ్యక్తి సరిచేసుకుంటాడు. అసలు ఈ ధనం నాకు సరిపోతుందా లేదా? అలాగే యుద్ధానికి వెళ్ళినటువంటి రాజు ఎదుటి వ్యక్తి 20,000 మంది సైన్యముతో వస్తుంటే నా దగ్గర 10,000 మందే ఉన్నారు. నా 10,000 మందిని వారితో కూడా యుద్ధానికి పంపిస్తే ఎవరికి నష్టం కలుగుతుంది? ఇది 10,000 మందికి సైన్యం ఉన్నటువంటి రాజుకే నష్టం కలిగింది, పరువు పోతుంది. ఆ పరువు పోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ఈయన కూర్చుని ఆలోచన చేసి ఇక్కడ ఏం చేద్దాం, మంత్రులను సహచరులను పిలిచి, అయ్యా, వారికి మనము సమాధాన పడదాం. ఎందుకంటే వారు 20,000 మంది సైనికులు ఉన్నారు, మన దగ్గర 10,000 మంది సైనికులే ఉన్నారు. మనం యుద్ధంలో గెలవలేము. కనుక సిగ్గుపడే కన్నా మనం వెళ్ళి సమాధాన పడితే యుద్ధము ఆగిపోతుంది.
ఇది తెలివి కలిగిన వాడు చేయాల్సిన పని. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము రాయబారులను పంపించి రాజీ కుదిరించేటువంటి రాజుల కాలం అది. కాబట్టి దేవుని బిడ్డలు అందుకే ఏమన్నంటే, నీ వాస్తవ స్థితిని నువ్వు గుర్తెరగాలి. నేను ఎంతవరకు చేయగలుగుతున్నానా, ఎంతవరకు చేస్తే ఈ పని అవుతుందా లేదా అనేది మనసులో ఆలోచన చేయాలి. మనసులో ఆలోచన చేస్తే అప్పుడు ముందుకు వెళతానికి అవకాశం ఉంటుంది. మనసులో ఆలోచన చేయకపోతే ముందుకు మనం వెళ్ళలేము. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ మూడో విషయం ఏంటంటే, రక్షించుటకు సమర్థుడని ఎరిగి ఉండాలి. రక్షించుటకు సమర్థుడని ఎరిగి ఉండాలి. ఒకసారి యెషయా గ్రంథంలోకి మనం వెళ్ళినప్పుడు, యెషయా గ్రంథం 25వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినన జనులు ఇలాగూ అందరూ, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సాహించదము అని చెప్తున్నాడు. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? కానీ క్రీస్తుకు పూర్వము 740-700 సంవత్సరాల మధ్య యెషయా ప్రవక్త రానున్నటువంటి దేవుని యొక్క రాకడ గురించి ఆయన ఆలోచన చేశాడు. ఈ కొండ మీద అంటున్నాడు కదా. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. 6వ వచనం చదివినప్పుడు చూడండి. 6వ వచనం, ఈ పర్వతం మీద సైన్యముల అధిపతిన యెహోవా సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయొచ్చు, మడ్డి మీదున్న ద్రాక్షారసంతో విందు చేయొచ్చు, మూలుగుల కల్లా కొవ్వాటితో విందు చేయొచ్చు, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసంతో విందు చేయొచ్చు, సమస్త జనుల ముఖమున కప్పుచున్న ముసుకును, సమస్త జనుల మీద పరిచిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను అని చెప్తున్నాడు కదండి. మనుషుల పాపాలన్నిటినీ కూడా క్షమించగలటువంటి పర్వతము, ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద మిమ్మల్ని దేవుడు ఆహ్వానిస్తున్నాడు మీకు ఒక విందు చేయడానికి. ఆ విందు ఎలాంటిదంట? పరలోకపు విందు. పెండ్లి కుమారుడు ఆ కొండ మీదకి రాబోతున్నాడు. దేవుని రాకడలో ఆ కొండ మీదకి ఆయన వచ్చినప్పుడు జనసమూహం అంతా కూడా ఎక్కడికి వెళ్తారంట? ఆ విందుశాలకు వెళ్తాడు. అక్కడంట మడ్డి మీదన ద్రాక్షారసము నీకు ఆయన త్రాగించడానికి సిద్ధముగా ఉన్నాడు. అప్పటి వరకు పాపముతో ఉన్న ముసుగులన్నీ కూడా తీసివేయబడతాయి కదండి. పరిశుద్ధుడు తప్ప పాపి ఆ కొండ మీదకి ఎక్కి వెళ్ళడానికి వీలునే లేదు. ప్రతి పాపపు ముసుగును తీసివేయడానికి దేవుడు సిద్ధముగా ఉండి, కింద వచనంలో ఆయన మాట్లాడతాడు. కింద వచనంలో అన్నాడు, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయనే మృంగివేయను అని చెప్తున్నాడు. ప్రభు అయినటువంటి ప్రతి యెహోవా ప్రతి వాని ముఖం మీద పశ్చి బాష్ప బిందువును ఆయన తుడిచివేయను. కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది, శోధన అనేది అక్కడ ఉండదు. అది క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. ముందుగా చెప్పాం కదా, 2 గంటలు సంతోషంగా ఉంటే 2 గంటలు సంతోషంగా ఉంటాం, తర్వాత సంతోషము ఉండదు. మానవ జీవితం అంతే. మనం గోతిలోకి వెళ్ళేంత వరకు ఇదే జీవితం మనది. ఎప్పుడు సంతోషంగా ఉంటాం? ఊరిలేటప్పుడు సంతోషంగా ఉంటాం, నూతన వస్త్రాలు ధరించుకుని నగల్లో పెట్టుకుని సంతోషంతో అడ్డోడు దాకా వెళ్తాం. వచ్చేటప్పుడు ఉండేది పరిస్థితి ఉంది, వచ్చే ఇల్లు వెళ్తున్నావులే అంటాం కదండి. తిరణాల పరిస్థితి ఉంటే తిరణాలకు వెళ్ళేటప్పుడు తిరణాలకు వెళ్తున్నా అంటాడు, వచ్చేటప్పుడు ఇల్లు వస్తున్నావులే అంటాం కదండి. అంటే మన జీవితాలు నిరాశ పాలవుతున్నాయి. కానీ సంతోషము, సమాధానము ఎక్కడ దొరుకుతుంది? ప్రభు దగ్గర దొరుకుతుంది. నిజమైన సంతోషము, నిజమైన సమాధానము, నిజమైన ఆనందము, ఏడుపు అనేది లేకుండా ప్రతి బాష్ప బిందువును కూడా తుడిసివేయడానికి యేసు రక్షకుడు నీ కొరకు నా కొరకు అర్పించి ఉన్నాడు. కనుక ఆయన యందు మీరు విశ్వాసము ఉంచాలి, ఆయన యందు నమ్మిక కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ లోకం మన వాస్తవ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. నా స్థితి ఏంటి? నేను దేనికి స్థిరపడతాను కదండి? ఎదురువాడితో నేను పోరాడగలుగుతానా? ఆ శక్తి నాకుందా అనేది ఎప్పుడైనా ఆలోచన చేసావా? బలవంతుడితో నేను పోరాడగలుగుతానా అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? మన స్థితిని బట్టి మనం ఆలోచన చేయాలి. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ వాస్తవ స్థితి జ్ఞాపకము చేసుకో, అప్పుడు నీవు ధన్యుడవు. దేవుని రాజ్య వారసత్వాన్ని పొందుకోవాలంటే ఆయన రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్తున్నాడు. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిసి నశించిపోతున్నటువంటి ప్రతి ఆత్మను కూడా రక్షించ చేయడానికి యేసుక్రీస్తు రక్షకుడుగా ఆయన ఈ లోకానికి మొదటిసారిగా వచ్చాడు కదండి. మొదటిసారిగా రక్షకుడుగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదివినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనాన్ని, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలు వారి పాప నుంచి ఆయనే రక్షించును, కనుక యేసు అని పేరు పెట్టాను. చాలు కదండి. ఆయన ఆమంట ఒక కుమారుని కనును, తన ప్రజలు వారి పాప నుంచి ఆయనే
రక్షించును. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయగల సమర్థుడు క్రీస్తు ఒక్కడే. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. మన వాస్తవ స్థితిని జ్ఞాపకం చేసుకుని లవోదిక సంఘం యొక్క స్థితి మనకు రాకూడదు. ఆయన అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు కదండి, దరిద్రుడవు, గుడ్డివాడవు. చూడండి, 4 పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన కదండి. 4 పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. ఈ పెద్ద మాటలు ఎంత మాటలు అంటే అంత భయంకరమైన మాటలతో దేవుడు మాట్లాడతాడు. మీ ఏరియాలో కూడా ఒక మాట అంటారు కదండి. ఏమంటారంటే, మేము తొందర అంటాం, మీరు ఏదో అంటారు, ఇది గత్తరగా ఉంటున్నాం అంటారు. గత్ర అంటే మా ఏరియాలో ఒప్పుకోరు, ఊరుకోం అసలు. గత్ర అంటే ఏమైనా మాయరోగం వచ్చిందా అని దానికి అర్థం కదా. గత్ర అంటే మీకేమో మీ దృష్టిలో ఎందుకు తొందరపడుతున్నావు అని అర్థం. మాకైతే ఏమైనా మాయరోగం వచ్చిందా అని అంటారు. గత్ర ఏమన్నా, గత్ర తెలియదా నీకు అంటారు. చూడు, ఇక్కడ నేను వచ్చిన కొత్తలో ఏది గత్తరగా ఉంటున్నాడు, నాకు భలే కోపం వస్తూ ఉండేది. ఇదేంది ఇట్లా అంటారు వీళ్ళు కదండి. చూడు, ఒక్కొక్క ఏరియాలో అందుకే దేవుడు ఏం మాట్లాడతానంటే, దౌర్భాగ్యుడవు, గుడ్డివాడవు, దిగంబరవు అని చెప్తున్నా. ఎంత తీయగా చక్కగా తిట్టాడంటే ఒకసారి ఆలోచన చేది. ప్రభు తిట్టాడండి, ప్రేమిస్తాడు అంటారు కదా. ఆయన ఎంత కోపదారి మీకు తెలియదు. ఎంత ప్రేమిస్తాడో అంత శిక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మనం మాట్లాడుతున్న మాట 3 విషయాలను చెప్పాం కదండి. నీ వాస్తవ స్థితి గుర్తించు. నీ వాస్తవ స్థితి ఏంటి? నువ్వు దౌర్భాగ్యుడవు కదండి, దిక్కుమాలినవాడు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరవు అని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్న వాడిని, నాకన్నా గొప్పవాడు ఎవడైనా ఉన్నాడా అని అనుకుంటున్నావు. కానీ నేనేం చేస్తానంట, నీ కన్నులు మూసుకుపోయినాయ్యా, కళ్ళు తెరువు, కాటుకు నా దగ్గర కొనుక్కో. నువ్వు దిగంబరిగా ఉన్నావు, వస్త్రాలు ఉన్నాయి అనుకుంటున్నావు, నీకు వస్త్రాలు లేవురా, వస్త్రాలు కొనుక్కో, నా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నాడు ఆయన. తెల్లని వస్త్రాలు నా దగ్గర ఉన్నాయి, కొనుక్కో. ఆ పాపం అనే వస్త్రాలని, మలిమైన వస్త్రాలని తొలగించుకో. నీ కళ్ళకున్న పొరలు రాలాలంటే నా దగ్గర కాటుగా ఉన్నది, దాన్ని కొనుక్కో కదండి. ఇటువరకు కాటు పెట్టుకునేవాడు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఎవడో కాటుకు పెట్టడం. ఒకప్పుడు కాటుకు పెట్టేవాళ్ళు స్త్రీలు. కాటుక చాలా చాలా కళ్ళ జబ్బులకి చాలా నయం చేయగల శక్తి, ఔషధం, మంచి ఔషధం. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది, ఎవడు పెడతల్లా కదండి. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కనులకు కాటుక నా దగ్గర ఉన్నది, కొనుక్కుని దాన్ని పెట్టుకో, నీ కళ్ళ జబ్బు తగ్గిద్ది. అలాంటి స్థితిలో నుంచి మనం ఉన్నాం కనుక నీ వాస్తవ స్థితి ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకో. మనం కూడా మన వాస్తవ స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవునికి ఇష్టముగా ఆ కొండ మీద కదండి, ఆ పర్వతం మీద మనము ముసుగు తీయబడినటువంటి క్రైస్తవుడిగా ఉండాలి. ఇప్పుడు వరకు ముసుగేసుకున్నాం కదండి. ఈ ముసుగు ఎక్కడుందండి? ముసుగు హృదయానికి ఉంది. పైకి కనపడదు, ఇది లోపలే ఉండిద్ది. అది దాని లోపల ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడంట. ఈ ముసుగు తీసివేస్తాడు. ఎక్కడ? ఆ పర్వతం మీద. దేవుడు మరలా తిరిగి రానైనటువంటి పర్వతం రాబోతున్నది. ఆ పర్వతం మీద నీ హృదయంలో ఉన్న దురాలోచనలన్నిటినీ కూడా తొలగించిన దినాన నీవు ఆ పర్వతం మీదనికి విందు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రతి బాష్ప బిందువును ఆయనే తుడిచివేస్తాడు. అలాంటి స్థితి మనం కలిగి ఉండాలి. మన వాస్తవ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింప చేయనుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. దేవా